దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మనందరికీ తెలిసిన వాక్య భాగమే కీర్తనలు 23వ కీర్తన. 23వ కీర్తన అందరికి అసలు ఈ కీర్తన కంఠస్థ వాక్యం. అందరం కలిసి మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చదవబడిన వాక్య భాగం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఈ వాక్యంలో నుండి ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ఇవ్వబడిన ఈ సమయంలో దేవుని మాటలు మనం ముందుంచుకుందండి. 5వ వచనం ఇలాగ రాయబడింది. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. వాక్యంలో చిన్న మాట, లాస్ట్ చరణం జాగ్రత్తగా చూస్తే నా గిన్నె చెప్పండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఇక్కడ కూర్చున్న వారికి చాలా గిన్నెలు, చాలా పాత్రలు, కొంతమందికి బిందెలు, సట్లు అన్నీ తెలుసు. దేవుడికి స్తోత్రం. మరి మీ గిన్నె నిండిందా ఇప్పటికైనా? ఒకవేళ నిండిందైతే అది పొర్లే స్థితిలోకి వచ్చిందా? ఇది ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన మాట. చాలామంది గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. చాలామంది పాత్రలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఎంటీ వెజల్స్, అవి ఏమాత్రము నింపబడని పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఖాళీగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే దావీదుని అడిగితే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని చిత్తం అయితే ఒక 3 గిన్నెలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుని మాటలు ఉందండి. ఈ కీర్తనాకారుడు రాసిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన గిన్నె నిండి పొరలాలి అని అంటే ఈ కీర్తనలో నుండే కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని ఇంగ్లీష్లో మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత తెలుగులో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొట్టమొదటిది, మనకి దేవునితో రిలేషన్షిప్ ఉండాలి. దేవునితో ఏముండాలి చెప్పండి? సంబంధ బాంధవ్యం ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలా సందర్భాల్లో ఇది దావీదు పలికిన మాట, నా కాపరి అని చెప్పాడు. ఇంతకీ మీ జీవితాల్లో ఈ దేవుడు మీకు కాపరిగా ఉన్నాడా? నా మాట అర్థమవుతుందా? దేవుడు మనకి కాపరిగా ఉండకపోతే, దేవునికి మనకు మధ్య సంబంధం లేకపోతే మన గిన్నెలు నిండనే నిండవు. ఎవరు నింపాలి అని మనం ఆలోచన చేస్తే దెర్ ఈజ్ ఏ రిలేషన్షిప్. మనకి తండ్రికి ఒక సంబంధ బాంధవ్యం ఉందాం. మనం గొర్రెలమైతే ఆయన మన కాపరి. ఈ అంశాన్ని బాగా ఎరిగిన దావీదు భక్తుడు, ఆయన కూడా గొర్రెల కాపరే. ఆయనకి చాలా విషయాలు తెలుసు, గొర్రెల పట్ల ఎలాంటి విషయాలు ఉన్నాయో. ఒకవేళ మనం దేవుని గొర్రెలము అని పిలువబడుతున్న వారం అయితే, దేవుడు మనకి కాపరి కాకపోతే ఆయన మనల్ని పట్టించుకోడు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. సో దేవునితో వచనాలన్నింటిలో మనం ఆలోచన చేస్తే నాకు, నన్ను అన్న మాటలు అనేక పర్యాయాలు రాయబడతా ఉన్నాయి. నేను అనే మాటలు, నా గిన్నె, అది కూడా ఎవరి గిన్నె? పక్కనోళ్ళ గిన్నె కాదు. ఎవరి గిన్నె? దావీదు గిన్నె. ఆయన గిన్నె నిండి పొర్లుచున్నది. సో దేవునికి మనకు మధ్య ఒక మంచి సత్సంబంధం, రిలేషన్షిప్ ఉండాలి. అది ఈ రాత్రికాల సమయంలో దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకునేది. దేవునికి
దావీదుకి మధ్య మంచి సంబంధం ఉంది. ఆయన నా దేవుడిని ఏమని పిలుస్తుందంటే నా కాపరి. ఎవరు కాపరి అంటే చెప్పండి? నా కాపరి, నా సొంత కాపరి. ఆ సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. రెండోది రిలేషన్షిప్ మాత్రమే కాదు, కాపరికి ఇంకేమున్నాయంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. 2:6 ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆయన బాధ్యతలు చాలా అమోఘమైన బాధ్యతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఆయన బాధ్యతలు నెరవేర్చేవాడు. ఎలాంటి బాధ్యతలు నెరవేరుస్తున్నాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి బాధ్యత ఏంటంటే కావలసిన ప్రొవిజన్స్ అన్నిటినీ, కావలసిన వనరులన్నిటినీ, ఏర్పాట్లన్నిటినీ ఆయనే చూసేవాడు. ఆయన ఏం చెప్తుందంటే పచ్చిక గల చోట్ల నేను, చదవండి అక్కడ 2వ వచనం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు. పచ్చిక అంటే మంచి ఆహారం ఉన్న స్థలం, పచ్చిక అంటే మంచి గడ్డి ఉన్న స్థలం. ఈ గొర్రెని ఎక్కడ నడిపిస్తుండో? ఎండిపోయిన చోట కానీ నడిపించట్లా. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తున్నారు అని అంటే కాపరి చేస్తున్న ఏర్పాట్లు. గొర్రె తనంతట తాను చేసుకుంటుందా ఈ ఏర్పాట్లు అంటే? గొర్రె చేసుకోవదు. ఎవరైతే కాపరితో సత్సంబంధాన్ని, రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారో ఆ కాపరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మొదటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఆయన మనకు కావలసిన ప్రొవిజన్స్ అన్నింటినీ ఆయన సమకూరుస్తుడు. ప్రొవిజన్ అంటే మనకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ, మనకు కావలసిన సదుపాయాలన్నింటినీ ఎవరు చూస్తారు చెప్పండి? గడ్డి కావాలన్నా, మంచి గ్రాసం కావాలన్నా పచ్చిక గల చోట్ల మనల్ని నడిపిస్తుడు. రెండోది శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తుడు. కావలసిన ఏర్పాట్లన్నింటినీ ప్రభువే చూసుకుంటాడు, ఆ కాపరే చూసుకుంటాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండోది, ఆయన ఇంకా ఆయనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ప్రొవిజన్స్ మాత్రమే కాదు, మనకి నడిపించే పాత్వేస్ అంటే మార్గాలు కూడా ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. ఏ మార్గాల్లో నడిపిస్తున్నాడు అని రాయబడితే 2వ చరణంలోనే శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు అని రాయబడింది. ఆ తర్వాత 3వ వచనంలో నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడ నడిపించుచున్నాడంట? నీతి మార్గంలో నడిపిస్తాం. ఎక్కడికి నడిపించాలో కూడా ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. కాపరికి మనకి సంబంధం ఉంటే ఏమేమి ఏర్పాట్లు చేయాలో ప్రభువే ఏర్పాటు చేస్తాడు, ఎక్కడికి నడిపించాలో కూడా ప్రభువే నడిపిస్తాడు. అవి మంచి మార్గంలో నడిపించాలా, నీతి మార్గంలో నడిపించాలా, శాంతికరమైన మార్గంలో నడిపించాలా, ఎటువంటి మార్గాల్లో గొర్రెలు నడవాలి. ఆయన మనల్ని ముళ్ళు, చెత్త, చెదారం, కంప ఇలాంటి శత్రువులు ఉన్న వాటిల్లోకి ఆయన మనల్ని నడిపించేవాడు కానే కాదు. కాబట్టి ప్రొవిజన్స్ ఆయన చూస్తూ ఉన్నాడు, మన పాతివేసి కూడా ఆయనే పట్టించుకున్నాడు. ఆయనకి ఆ బాధ్యతలు ఉన్నాయి, కాపరికి ఆ బాధ్యతలు ఖచ్చితంగా ఉన్నాయి. మూడోది, ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ఈ గివ్ ప్రొటెక్షన్. ఆయనకున్న ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన మనల్ని భద్రంగా కాపాడాలి. మనకు రక్షణ కూడా ఎవరు చెప్పండి? ఒకవేళ మనం అక్కడ రాయబడింది చూడండి, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆదరించును అంటే ఏం చేస్తున్నాయి? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము, 2 కర్రలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకటి దుడ్డు కర్ర ఉంది, 2వ కర్ర ఏంటి చెప్పండి? దండము. ఈ 2 ఆయన చేతుల్లో మనల్ని సంరక్షిస్తూ ఉన్నాయి, ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాయి. ప్రొవిజన్స్ ఆయన ఇస్తూ ఉన్నాడు. 2 పాతివేసి కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. 3 ప్రొటెక్షన్ కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. నేను కొంచెం ఎందుకో సీరియస్గా ఉన్నారు మీరంతా. మొత్తానికి నేను ఒక మాట చదువుతున్నా చూడండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం. అసలు నేను అంటాను, మంచి మార్గంలో నేను నిన్ను నడిపిస్తున్నాను, శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తున్నా, నీతి మార్గాల్లో నడిపిస్తానంటే వీటి పనికి మనలోడు గాఢాంధకారపు లోయలు వీడు ఎందుకు సంచరిస్తుండో? అప్పుడప్పుడు మీరు మంచిగా నడవండి అంటే మేము చీకట్లో నడుస్తాం అయ్యగారు, దేవుడు కాపాడడో మేము చూస్తాం అయ్యగారు. దావీదు ఏం చెబుతుండో, గాఢాంధకారపు లోయల్లో నేను, అరే నువ్వు చక్కగా మంచి స్థలాల్లో, పచ్చిక కలిగిన స్థలాల్లో నడువంటే నేను లోయల్లోకి నడుస్తా, గుట్టల్లోకి నడుస్తా, నువ్వు నన్ను కాపాడవా అంటే ప్రభు ఏం చెప్తుందంటే నువ్వు లోయల్లో సంచరించినా. అసలు ఈ మాట మాట్లాడవచ్చా? ఇప్పుడు ఎవరన్నా అయ్యగారు ఇట్లా నడవద్దులే అంటే నేను ఇలాగే నడుస్తానే వాళ్ళు కొంతమంది ఉంటారు. దావీదు కూడా అట్లా అడిగిండు. ఏమని ఇప్పుడు మీకు అర్థమైందా? 4వ వచనం, గాఢాంధకారపు లోయల్లో ఇంకెక్కడ దొరకలా పాపం దావీదుకి సంచరించడానికి. కొంతమంది భలే ఉంటారండి, మేము ఇక్కడే నడుస్తాం, ఇక్కడే సంచరిస్తాం. సంచరించడం ఏంది? ఇది ఒక అసలు తెలుగులో సంచరించడం అనే మాట ఎప్పుడన్నా ఆలోచన చేస్తే చక్కగా పైనంతా దేవుడు ఎలా ఎట్లా చెప్తుండు, నేను నడిపించుచున్నాను,
నీతి మార్గంలో నడిపించున్నాను, శాంతికరమైన జలముల్లో నడిపించున్నాను అంత మంచిగా చెబితే ఏనేం చేస్తుందంట, నేను సంచరిస్తున్నాను గాఢాంధకారపు లోయల్లో నేను సంచరిస్తున్నాను. కొంతమంది అట్లా తిరుగుతూ ఉంటారు, పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. దావీదు పరిస్థితి కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను చెప్పండి ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అనంటే ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో, ఇన్ని లోయల్లో, మరణాంధకారపు పరిస్థితుల్లో, ఎక్కడ చీకట్లో, ఎక్కడ గాఢంధకారంలో నేను సంచరించిన ఎందుకు భయపడను అంటుందంటే, ప్రభు నన్ను సంరక్షించగలడు, ప్రొటెక్షన్ ఆయన చేయగలడు. అందును బట్టి నేను ఏమాత్రము భయపడను. కాపరికున్న బాధ్యతల్లో ఒకటి, ఆయనే మనకు కావలసిన ఏర్పాట్లు, వసతులన్నింటినీ ఆయన ఏర్పాటు చేశాడు. రెండోది, ఎక్కడెక్కడ నడిపించాలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మూడోది, ఎప్పుడు రక్షించాలి, ఎప్పుడు సంరక్షించాలి, ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. నాలుగోది, మనం ఆలోచన చేస్తే ఆయన రెస్పాన్సిబిలిటీస్లో ఇంకొక మాట, దేవుడు తన సన్నిధిని ఉంచేవాడు. అంటే ఆయన ప్రజెన్స్ ఎప్పుడూ ఉంటుంది. ఏమని రాయబడింది, నీవు నాకు తోడయ్యుందువు. ఎవరు తోడున్నారంటే చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, దావీదు చీకట్లో నడిస్తే భార్య తోడు వచ్చిద్దా చెప్పండి. వీడు పనికిమాలినోడు లోయల్లో దొరుకుతూ ఉంటే వాళ్ళ అన్నయ్యలు తోడొస్తారా? కానీ ఎవరు తోడొచ్చారని రాయబడింది అక్కడ, నీవు నాకు తోడయ్యుందు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో తిరిగినా నీ పక్కన ఉండి, నీ పక్కన తోడుగా ఉండేది దేవుడే. అందుకే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా ప్రజెన్స్ ఎప్పుడు నీతో ఉంటుంది. సో కాపరి బాధ్యతలు ఏంటి అర్థమైనయా? ఈ గొర్రె ఎక్కడికి పోయినా, గుట్టలు దూకినా, లోయల్లో పోయినా దాన్ని కాపాడటానికి 2 కర్రలు ఉపయోగిస్తాను. దానితో పాటు నీవు నాకు తోడై ఉండు, నన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. లోకాసువార్త 15 అధ్యాయాలు మనం చదివితే 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడో, ఈ కాపరి కూడా మనం ఒకవేళ తప్పిపోయినా, ఎక్కడికన్నా వెళ్ళినా ఆయన మనల్ని మనతో పాటు ఉండేవాడు, మనకు తోడుగా ఉండేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ ఏంటి అనంటే ఇవి కాపరి యొక్క రెస్పాన్సిబిలిటీస్. మొదటిది ఏమని చెప్పారండి, కాపరికి మనకి రిలేషన్షిప్ ఉండాలి. మనకు ఆయన తండ్రి, మనం గొర్రెలమైతే ఆయన కాపరి, మనము బిడ్డలమైతే ఆయన మన తండ్రి, మనం ప్రజలమైతే ఆయన మన పరిపాలకుడు. ఈ రిలేషన్షిప్ ఉంటేనే మనం ముందు కొనసాగటానికి, దేవుడు మనల్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏమని చెప్పాను, రెస్పాన్సిబిలిటీస్లో 4 విషయాలు చెప్పాను. మొదటిది ఏమని చెప్పానండి, రెస్పాన్సిబిలిటీస్లో ప్రొవిజన్స్ ఇస్తాడు ఆయన, ఏర్పాట్లన్నీ ఆయన చూస్తాడు. రెండోది పాత్వేస్, మార్గాలన్నీ ఆయన చూస్తాడు. మూడోది ప్రొటెక్షన్, రక్షణ అంతా ఆయన చూస్తాడు. నాలుగోది ప్రజెన్స్, నేను నీకు తోడై ఉందును. ఆ మాటలు కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం చదువుకున్న 5వ వచనంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. 5వ వచనంలో జాగ్రత్తగా చూడండి. ఆయన ఏర్పాట్లు ఎంత అద్భుతంగా అమోఘంగా ఉంటాయో 5వ వచనంలో రాయబడతా వచ్చినాయి. నా శత్రువుల ఎదుట నీవు నాకు, ఎక్కడంట, ఇది చాలా విచిత్రంగా అనిపించిందా మీకు? ఫ్యామిలీలో కాదు, బంధువుల్లో కాదు, ఎక్కడంట, శత్రువుల ఎదుట నేను నీకు భోజనమును. సో ఇక్కడ ఇంగ్లీష్లో 3 ఏలు చెప్తాం. ముందు ఆయన అరేంజ్మెంట్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆయన అరేంజ్మెంట్స్ ఎక్కడ అరేంజ్మెంట్ చేసిండు? ఇప్పుడు ఎవరన్నా మనం వెళ్ళి శత్రువుల ఇంట్లో ఇట్లా ప్రేరు పెట్టాలంటే కుదిరిద్దా? మనకు కుదరదు, కానీ ప్రభువుకు కుదిరిద్ది. ఆయన మన కాపురి. ఎలాంటి వాడంటే ఎవరి దగ్గర, బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర ఆయన అరేంజ్ చేసేవాడు కాదు. ఎక్కడ అరేంజ్ చేసేవాడంటే నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనము సిద్ధపరిచేవాడు. రెండోది అరేంజ్మెంట్స్ మాత్రమే కాదు, అనాయింటింగ్. ఏం చేస్తుండో, తలను రెవరెవరి చూడండి, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇది రెండో ఏ, అదేంటంటే అనాయింటింగ్. ఆయన మనల్ని అభిషేకించేవాడు, మనకన్నీ ఏర్పాట్లన్నీ చేసేవాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తుండో భోజనం చెప్పండి. ఇంతకు భోజనాలు ఉన్నాయా? దేవుడికి స్తోత్రం. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. భోజనాలు సిద్ధపరిచేవాడు. అరేంజ్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రెండోది అనాయింటింగ్. ఆయన మనల్ని తన నూనెతో మనల్ని, నూనె అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, అందులో చెప్పడానికి సమయం సరిపోదు. మూడోది ఏం చెప్పండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అరేంజ్మెంట్ చూసాము, రెండోది అనాయింటింగ్ చూసాము,
మూడోది ఏంటంటే అబండెన్స్. పొంగి పొరలటం అంటే ఏంటి? సమృద్ధిగా ఉండటం. మనం మనకున్న పాత్రలు, గిన్నెలు కానీ లేదంటే బిందెలు కానీ బాగా పొర్లేదాకా నీళ్లు పడతామా? అంచుల్లాగా పడతామా? చెప్పండి. బయట పంపులు అయితేనో పొర్లేదాకా పడతాం. అదే ఇంట్లో మోటార్ వేసి ఇంట్లో పంపులు అయితే చక్కగా అంచుల వరకే పెడతాం. ఎందుకంటే మళ్ళీ కరెంటు బిల్లు అన్నీ చాలా ఉంటాయి. అదే బయట ఫ్రీగా వచ్చే పంపు అయితే అంత అసలు అక్కడే కడుగుతాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్రాలో బస్సులు కూడా ఆడవాళ్ళకి ఫ్రీ అంట. ఇక చూడండి, రేపు నుంచి వేరే ఊరెళ్ళి బిందెకెళ్ళి తెచ్చుకునే పరిస్థితులు కూడా వస్తాయి. దేవుడికి స్తోత్రం. కొంచెం జాగ్రత్తగా వింటే ఈ 3 విషయాలు. మొదటిది, ఆయన మనకు అరేంజ్మెంట్ చేసేవాడు. రెండోది, ఆయన మనకు అభిషేకాన్ని ఇచ్చేవాడు. మూడోది, ఆయన మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. ఇప్పుడు మన గిన్నె నిండి పొర్లాలి అనంటే మనం ఏం చేయాలి? ఇది కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. దావీదు గిన్నె అంత ఈజీగా పొరల. నేను చెప్తాను, నా గిన్నె నిండి పొర్లింది అన్న స్టేట్మెంటు దావీదు ఏ సందర్భంలో ఇచ్చుంటాడు అంటారు? ఇది పెద్ద ప్రశ్న. ఆయన మనకి ఇదంతా కంఠస్థ వాక్యం కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎన్నోసార్లు, 100 సార్లు చదువుతాం. ఎప్పుడని ఉండొచ్చు ఈ పాట? ఆయన జీవితంలో అసలు ఈ మాట అనటానికి ఏమన్నా అవకాశం ఉందా అని అంటే నేను ఇలా చెప్తా. బాల్యం ఉంది. బాల్యం ఏమీ బాగలేదు ఆయనది. ఆయన 2వ భార్య కుమారుడు. తండ్రి ఏం పట్టించుకోవాలా, సేవకుని కుమారుడు అని రాయబడతా వచ్చింది. బాల్యం ఏమీ బాగల. నా గిన్నె నిండి పొర్లింది అని చెప్పడానికి బాల్యంలో ఒక్క క్షణం కూడా బాగల. కొద్దిగా పెద్దోడయ్యిండు, యవనస్తుడైతే వాళ్ళ అన్నయ్యలందరినూ యుద్ధంలో ఉంచిండు వాళ్ళ తండ్రి. వీడిని మాత్రం ఎక్కడి నుంచి చెప్పండి? గొర్రెల కాపరిగా పెట్టిండు. గొర్రెల దగ్గరికి వెళ్ళటం రావటం. పోనీ యవన కాలం అన్నా ఏమన్నా బాగుందనంటే యవన కాలం కూడా ఏం బాగల. గొర్రెల చుట్టూ తిరగాలి, అనేక శత్రువులు, గొర్రెల మీదకి వచ్చే ఎలుగుబంట్లు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, వాటితో ఎప్పుడు పోరాడుతూనే ఉండు. యవన కాలం కూడా ఏం బాగల. కొంచెం పెద్దోడైన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఏమన్నా పెళ్లి చేసుకున్న జీవితం ఏమన్నా బాగుందనంటే భార్య మికాలు ఉంది. మికాలు ఒకసారి కూడా ఏమన్నా పట్టించుకోవాలా? పోనీ తండ్రి ఏమన్నా మంచిగా చూసుకున్నాడంటే తండ్రి మంచిగా చూసుకోవాలా? సహోదరులు ఉన్నారు, వాళ్ళు మంచిగా చూసుకోలేదు. పిల్లనిచ్చిన మామ సౌలు ఉన్నాడు, ఆయన మంచిగా చూసుకోలేదు. ఎప్పుడైతే అల్లుడిని చంపేద్దామని చూస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు కత్తిసురుతా కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాజ్యం వచ్చింది, రాజు అయిండు. పోనీ రాజు అయిన తర్వాత అయినా ఆయన జీవితం ఏమన్నా బాగుందా అని అంటే ఎప్పుడు చూసినా ఇటు పక్క ఫిలిస్తీన్లు, ఇటు పక్క కనానీయులు, అటు పక్కన హివ్వీలు, ఈ చుట్టూ ఉన్న 7 జాతులు శత్రువులంతా ఈయన మీదకి ఏదో ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. పోనీ ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని రాజు కాబట్టి ఒక 4-5 పెళ్లి చేసుకున్నాడు. పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల పరిస్థితి ఏమన్నా బాగుందనంటే అబ్షాలోము లేచి దావీదునే చంపాలని పరిగెత్తుతా ఉన్నాడు. కొడుకులు శత్రువులుగా మారిపోయారు. కొడుకులు కూడా మంచిగా ఏమీ లేదు. సో పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల పరిస్థితుల దగ్గరైనా ఏమైనా నెమ్మదిగా ఉండంటే నెమ్మదిగా లేడు. మరి ఎందుకని ఈ మాట అడిగింది ఇప్పుడు చెప్పండి? ఆయన స్టార్టింగ్ జీవితం నుంచి ఎండింగ్ జీవితం దాకా చూస్తే ఒక జీవితం కూడా బాగల. బాల్యం బాగలేదు, యవన కాలం బాగలేదు, పెళ్లి చేసుకున్న తర్వాత బాగలేదు, భార్యతో సంబంధం బాగలేదు, పుట్టిన పిల్లలు ఈయన మీద శత్రువులుగా లేచారు. ప్రతి ఒక్కడు ఏదో ఒక రాజ్యం కావాలని ఈయన వెంటబడతా ఉన్నారు. పిల్లనిచ్చిన మామ చంపేయాలనుకుంటా ఉన్నాడు. సౌలుకి 1000, దావీదుకి 10,000 అని ఎప్పుడైతే జైగొట్టారో వెంటనే వీరి మీదకి బిషప్ చూపు వచ్చింది. ఇన్ని పరిస్థితులు నడుమా దావీదు చెప్పిన మాట ఏంటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎలా చెప్పగలిగిండు? ఇది పెద్ద ప్రశ్న. ఈయన జీవితంలో ఉందా ఇదేనంటే ఈయన జీవితంలో ఉంది. ఎక్కడుంది అనేది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మన గిన్నె నిండి పొరలాలి అనంటే మన ఇంట్లో పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా, మన పిల్లలు బాగున్నా బాగోకపోయినా, మనం పెళ్లి చేసుకున్న భార్య బాగున్నా బాగోకపోయినా, మన ఇంట్లో అత్తమామలు, తల్లిదండ్రులు మనల్ని చూసినా చూడకపోయినా, మన సహోదరులు చూసినా చూడకపోయినా, భార్యాభర్తలు పట్టించుకోకపోయినా మన గిన్నె నిండి పొరలాలి అనంటే దావీదు జీవితంలో నుండి ఒక 3-4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది, ఎప్పుడు మన జీవితం పొంగి పొరలాలి అని ఆలోచన చేస్తే కొన్ని వచనాలు చదువుతున్నా చూడండి. రాజులు మొదటి గ్రంథం, త్వరగా తీయండి, కొన్ని వచనాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తా, ఎక్కువ మాటలు కాకుండా. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఇది మనందరికీ తెలిసిన అధ్యాయం. ఇది ఏలియా అనే ఒక ప్రవక్త
850 మంది ప్రవక్తముల మీద యుద్ధం ప్రకటించినప్పుడు రాయబడిన వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో నుంచి 31వ వచనం చదువుతున్నా చూడండి. 31వ వచనం యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునకును వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. చాలు. ఇంతకీ ఏలియా ఎవరికి ఏ రాజ్యానికి చెందినవాడు అంటే ఇశ్రాయేల్ రాజ్యం అంతా 2 భాగాలకు విడిపోయింది. ఒకటి దక్షిణ రాజ్యం, రెండోది ఉత్తర రాజ్యం. ఈయన ఒక రాజ్యానికి చెందినవాడు, కానీ 12 గోత్రాల కోసం 12 రాళ్ళు తీసుకున్నాడు. కనిపించింది కదా అక్కడ, చాలా జాగ్రత్తగా. తర్వాత 33వ వచనం చదువుతున్నా. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి తీశారండి. పశుమాంసం మీదను కట్టెల మీదను పోయవలను. ఎన్ని తొట్లు అంటే చెప్పండి? 4 తొట్ల నీళ్లు. ఎన్నిసార్లు పోసారు అలాగూ అనంటే, మొదటిసారి పోసారు 24వ వచనంలో, రెండవ మారు పోసారు 35వ వచనంలో, వారు 3వ మారును చేసిరి. అంటే 3 సార్లు పోసారు. అంటే 3 × 4 12. సార్ 12 తొట్లు పోసారు. దాన్ని కూడా దేనికి సాదృశ్యం? 12 తొట్లు 12 గోత్రాలకి 12 రాళ్ళు తీసుకున్నాడు, 12 తొట్లు నీళ్లు కూడా పోస్తూ ఉన్నాడు. పోసిన తర్వాత రాయబడిన మాట ఇప్పుడు నేను చదువుతున్నా. 35వ వచనం. ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. ఇది కొంచెం జాగ్రత్త. ఎన్ని పోస్తే బలిపీఠం నిండి పొర్లి పారింది చెప్పండి? 12 తొట్లు నీళ్లు పోస్తే పొర్లి పారింది. ఈ అధ్యాయం మొత్తం ఒక మాటలో చెప్పాలంటే, ఈ పొర్లి పారే అనుభవం దేనికి సంబంధించింది అని అంటే ప్రార్థనా జీవితానికి సంబంధించింది. ఏలియా ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేసేవాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలే. మరలా ప్రార్థన చేయగా ఏం చేసింది చెప్పండి? భూమి మీద వర్షం పడింది. అంటే ఏలియా ఎంత అద్భుతమైన ప్రార్థనా పరుడు అంటే, ఆయన ప్రార్థన వర్షాన్ని ఆపేసింది, ఆయన ప్రార్థన వర్షాన్ని మరలా తెప్పగలదు. సో ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుతున్నది అని దావీదు చెప్తున్నాడు అనంటే, అక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, మన కుటుంబాల్లో మీరు ఉన్నారు కదా ఇక్కడ, జాగ్రత్తగా ఉండండి. మన కుటుంబాల్లో మన జీవితాలు బాగున్నా బాగోపోయినా, మన బాల్యం బాగున్నా బాగోపోయినా, యవనకాలం బాగున్నా బాగోపోయినా, పెళ్ళిళ్ళు బాగున్నా బాగోపోయినా, భార్యాభర్తలు బాగున్నా బాగోపోయినా, మన కుమారులు మన సంతానం బాగున్నా బాగోపోయినా, నీ గిన్నె నిండి పొర్లాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. దావీదుని అడిగితే దావీదు జీవితం అంతా ప్రార్థనా జీవితం, అద్భుతమైన జీవితం. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలంటే అన్నిసార్లు ప్రార్థన చేసేవాడు. 2 వచనాలు చదువుతాం చూడండి దేవుని వాక్యంలో నుండి. దావీదు ప్రార్థనా జీవితం గురించి 55వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు ఇలా రాయబడింది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎన్నిసార్లు చెప్పండి? నేను ధ్యానించుచు మొరపెట్టుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట ఆయన? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మనం చెప్పండి. మనం అంటే నేను మిమ్మల్ని కలుపుకొని చెప్పాను, మీరు అనలా, మీరే చేస్తున్నారు అనలా. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం భోజనం చేస్తాం. మనం చేసింది మనకు అర్థమైందా? ఈ 3 పూటలు తింటాం మనం. ఈ 3 పూటల్లో ఏ పూటైనా భోజనం కానీ టిఫిన్ కానీ తక్కువైందా, ఆ రోజు అసలు పైన సీలింగ్ ఉండనే ఉండదు. కానీ దావీదుని అడిగితే 3 పూటలు తిన్నామంటే, ఎప్పుడు నేను 3 పూటలు తినలేదండి, నేనేం చేయగలనంటే 3 పూటలు ఏం చేయగలను? ప్రార్థన చేస్తాం. మరొక వచనం చదువుతున్నా చూడండి. 119వ కీర్తన, 119వ కీర్తన. ఆయన ప్రార్థన చేసే ప్రార్థన విధానాల్లో 147వ వచనం చదవండి. 147వ వచనం. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునిపే తెరుచుకుంటుంది. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు
ఇక్కడ ఏమన్నా రాయబడింది చెప్పండి, తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని. ఇందాక అన్న ఒక మాట చెప్పిండు, పొద్దున్నే లేగటంతో దేన్ని పట్టుకుంటున్నాం మనం? ఈ మధ్యకాలంలో మన జీవితాలను పాడు చేయడానికి వచ్చిన మంచి పరికరం ఏంటంటే సెల్ ఫోన్. లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ఎవడు పెట్టిండా కానీ ఫేస్బుక్ అది ఒక బుక్ లాగా అయిపోయింది. మొహం కూడా ఏమైపోయింది చెప్పండి, ఫోన్ చూసి 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 ఓ పుస్తకంలాగా తయారైపోయింది. కానీ రాత్రి జాములు కాకమునిపై ఏం చేసిందని రాయబడింది దేవుని వాక్యంలో అని మనం ఆలోచన చేస్తే, ఆయన మొరపెడతా ఉన్నాడు. చాలా చక్కగా మొరపెట్టిన వాడుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ మాటలు ఇంకెక్కువ చెప్పడానికి టైం సరిపోదు. ఆయన 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, 3 పర్యాయాలు ప్రార్థించేవాడు. అంటే ఒక రోజులో 7 సార్లు ప్రార్థన చేయటంలో, 7 సార్లు దేవుని స్తుతించటంలో ఒక దేవుని సేవకుడు ఏమని చెప్పాడంటే, పగలు 3 సార్లు, రాత్రి 4 సార్లు, మొత్తం డైలీలో 7 పర్యాయాలు దేవుడిని స్తుతించేవాడు. ప్రార్థన చేసేది 3 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే, నా నోట్స్లో నేను రాసుకున్న మాట ఏంటంటే, దావీదు జీవితంలో ఆయన ప్రార్థన పొంగి పొర్లింది. ఏది పొర్లింది చెప్పండి? నా గిన్నె నిండి పొర్లుతుందంటే ఫుడ్ గురించి కాదు, దేని గురించి చెప్తున్నా చెప్పండి? ఆయన గిన్నె ఎందుకు అంత అద్భుతంగా పొర్లుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇళ్లలో గిన్నెలు పొంగి పొర్లుతాయి. ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రార్థన మీద దావీదు మనకు చెప్పిన మంచి పాఠం ఏంటంటే, ఇదిగో నా గిన్నె నిండి, నా జీవితం ఏం బాగలా, కానీ నేను ప్రార్థన చేసేటప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడిని అని అంటే, ఓసారి పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దావీదు కీర్తనలో రాయబడింది, ఆయన కన్నీటి ప్రవాహానికి పొరిపేమైందంట, కొట్టుకుపోయింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా మంచం, నా పరుపు నా కన్నీటికి తేలిపోయింది. అంటే ఎంత అద్భుతంగా ఆ కన్నీళ్ళు ఎంత పొర్లి పారి ఉన్నాయి అని అంటే, పరుపును కూడా లేపే అంత, తేలాడే అంత కన్నీటి ప్రార్థన ఆయన జీవితంలో ఉంది. అందుకే దావీదుని దేవుని హృదయానుసారుడు అన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేకల్లా ప్రతి చోట దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు. ఎందుకంత అద్భుతమైన, ఎందుకంత గిన్నె నిండి పొరులుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఆయన జీవితంలో ఏముంది చెప్పండి? నెంబర్ 1 ప్రార్థన ఉంది. ఈరోజు ఎవరు కుటుంబాల్లో అయితే ప్రార్థన మనం చేయగలమో ఆ ప్రార్థనా జీవితాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 2వ సమూయేలు గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుతున్నా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఇది ఏం చేస్తుందో? ప్రార్థన చేస్తుంది కదా. ఏమని రాయబడింది? గొర్రెల కాపరిలో దావీదు ప్రవేశించిన రాయబడిందా? దావీదు రాజు ప్రవేశించిన రాయబడిందా? చూడండి, రాజుకే అంత టైం దొరికింది ప్రార్థన చేయడానికి. రోజు వెళ్ళేం ప్రార్థన చేసేవాడంటే, దేవా ఇంత పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టును, ఇన్ని వేల ప్రజల, లక్షల ప్రజల్ని పరిపాలించే అధికారం నాకు ఇచ్చును, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది. ఆ కింద వచనాలు మనం ఆలోచన చేస్తే, 19వ వచనం, ఇంత హెచ్చుగా చేసిందంతా నీ దృష్టికి కొంచెమైనను, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమును కలగబో దాని గురించి నీవు సెలవిచ్చున్నావు. ఈ మాటలన్నీ మనం ఆలోచన చేస్తే ఒక్కటే ఒకటి, ఆయన గిన్నె నిండి పొరలటానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన ప్రార్థనా జీవితం. అందరూ చెప్పండి, ఏ జీవితం? ప్రార్థనా జీవితం. దావీదు అద్భుతమైన ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన వీరుల జాబితాలో మొట్టమొదటి లిస్టులో దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మన జీవితంలో, మన ఇళ్లల్లో మన గిన్నెలు, మన జీవితం అనే ఈ గిన్నె పొర్లి పారాలి అనంటే, అభివృద్ధి పొందాలి అనంటే, సమృద్ధి కలిగిన అబండెన్స్ ఫుల్గా ఉండాలి అనంటే, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయటం. మోకరించి ప్రార్థన చేయటం అంత శ్రేష్టమైన పని ఇంకోటి ఉండదు. మీ జీవితాలు అద్భుతంగా పొర్లి పారుతాయి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరొక మాటని దేవుని వాక్యంలో నుండి మరలా మనం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచన చేస్తే, 2వ విషయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం. టైం ఎక్కువ లేదు, కొంచెం జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాలు.
నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఏం చేయాలంటే చెప్పండి, ఏమని రాయబడింది అక్కడ? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం. రాబడి అంతట్లో ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఆ జీతంలో మొట్టమొదటిది ఫస్ట్ ఫ్రూటు. ఆ తర్వాత రెండోది నీ ఆస్తి అంతటిలో భాగమునిచ్చి యెహోవాను దేవుణ్ణి గణపరచుము. ఒక మాట, దేవునికి రూపాయి ఇచ్చినా ఏమవుతుందంటే కింద రాయబడింది 10వ వచనంలో ఏమని రాయబడింది? అప్పుడు, ఎప్పుడు? దేవునికి ఇచ్చినప్పుడు, అంతే కదా? ఎప్పుడని రాయబడింది అక్కడ? దేవునికి ఇచ్చినప్పుడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. మన ఇంట్లో అన్ని సమృద్ధిగా ధాన్యం కానీ ద్రాక్షారసం కానీ, మన భాషలో చెప్పాలంటే బియ్యం కానీ నూనె కానీ ఉప్పు కారం సమృద్ధిగా మన గృహాల్లో పొంగి పొరలాలి అంటే దేవునికి ఒకటో నేర్చుకోవాలి. ఎవరికి ఒకటో నేర్చుకోవాలి? దేవునికి ఒకటో నేర్చుకోవాలి. దావీదుని ఒకసారి మనం అడిగితే దావీదు జీవితంలో ఎంత ఇచ్చిండో చెప్పమంటారా? దేవుడికి 2 వచనాలు చూపిస్తా, ఎక్కువ ఏం చూపించను. కొంతమంది ఏంది మా అయ్యగారు మొత్తానికి తీసుకొచ్చి అని అనుకోకుండా దావీదు ఎంత ఇచ్చిండో ఊరకు నేను మీకు లెక్కలు చెప్తాను, ఎక్కువ ఏం మాట్లాడను. 2 విషయాలు. ఆయన మందిరాన్ని కట్టాలి అనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు వద్దు, నీ కుమారుడైన సొలొమోను మందిరం కడతాడని చెప్పిండు. సో నా కొడుకే మందిరం కడతాడు, కానీ నా కొడుకు కట్టే మందిరానికి నేను ఏదో ఇవ్వాలనుకుంటున్నా అనేసి 2 పర్యాయాలు 2 చోట్ల దావీదు ఇచ్చిన సామాగ్రి గురించి రాయబడతా వచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, ఇవి అండర్లైన్ చేసి పెట్టుకోండి. మొదటిది దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోనికి రండి, 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం చదువుతాముడు. 29వ అధ్యాయం 3వ వచనం నుండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న ప్రేమ చేత, మక్కువ చేత సంపాదించిన వస్తువులు కాక, ఇదేంటని చెప్పండి, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చదవండి. గదుల గోడల రేతు మోకును, బంగారు పనికిని బంగారమును, వెండికిని వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓపీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎన్ని మనుగులంట? మనుగంటే 32 కేజీలు. జాగ్రత్త ఉండండి. మనుగంటే ఎన్ని కేజీలు? 32 కేజీలు. బైబిల్ పరిభాషలో ఒక మనుగంటే 32 టాలెంట్ అని అంటాము. సో ఎన్ని మనుగులని రాయబడింది? 6,000 మనుగులు బంగారం. ఓఫీర్ బంగారం అంటే శ్రేష్టమైన బంగారం, కల్తీ లేని బంగారం, 24 క్యారెక్టర్స్ బంగారం. ఎన్ని మనుగులంట? 32 × 6 లెక్కేయండి. సుమారుగా 1800 కేజీలు బంగారం. 1 కేజీ బంగారం, మనం 10 గ్రాముల బంగారం ఉంటేనే అసలు మనల్ని ఎవడు కొట్టుకోవటానికి లేదు. 1 కేజీ బంగారం ఉంటే మనం ఎట్టుగా బిహేవ్ చేస్తాం పక్క వాళ్ళతో. అసలు దావీదు సొంత బంగారం ఎంత చెప్పండి? నా సొంత బంగారం ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇచ్చే బంగారం ఎంత అంటే 6,000 మనుగులు. వెండి ఎంత అంట? దానికి డబుల్. సో ఇదొక మాట. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. 2వ మాటని దినవృత్తాంతాలు ఇదే గ్రంథంలో 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఇక్కడ అసలు ఏమని చెప్తుండు? అసలు ఈ మాట చదవటానికి కూడా కొద్దిగా కంగారుగానే ఉంది. 14 వచనం, 22వ అధ్యాయం 14 వచనం. నేను నా కష్ట స్థితిలోనే, ఏ స్థితిలో అంటే చెప్పండి, బాగా ఉన్నప్పుడు కాదు, బాగా కష్టంలో, చాలా శ్రమల్లో ఉన్నప్పుడు, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి. వెండి ఎంత అంట? వెండి ఎంత రాయబడింది? ఇలాంటి అండర్లైన్ చేసుకోవాలి. 10 కోట్ల మనుగుల వెండి, లక్షల్లో కూడా కాదు, 10 కోట్లు వెండి అంటే
అసలు మనుగంటే మన భాషలో 32 కేజీల తర్వాత సంగతి. మామూలు కేజీ అనుకుంటే 10 కోట్ల కేజీల వెండి, ఎన్ని లక్షల బంగారం అని రాయబడింది అక్కడ? 2 లక్షల మనుగులు బంగారం. డాలర్లో చెప్పారు, డాలర్ల లెక్క ఏమని చెప్పారంటే సుమారుగా 18 లక్షల రూపాయలు ఖర్చు. డాలర్ అంటే మన దగ్గరకు వచ్చేయాలి 70 రూపాయలు లెక్క వేసుకోండి. ఎందుకు ఆయన గిన్నె నిండి పొర్లిందంటే దేవుడికి ఇవ్వటానికి ఎక్కడ వెనకాల. అదైతే నేను కానీ మా మధు అన్న కానీ అయితే పెద్దోడికి ఒక 3 కోట్లు, చిన్నోడికి ఒక 3 కోట్లు, నానికి ఒక 3 కోట్లు, వాళ్ళ భార్యలు వాళ్ళు మొత్తం. అసలు దావీదుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా నాకు తెలిసి వాళ్ళు వేసుకున్న బంగారం కూడా లాగిచ్చిండేమో దేవుని మందిరానికి, తెలియదు. కానీ ఇన్ని లక్షల మనుగుల మండి బంగారం అంటే దేవుని వాక్యంలో రాయబడింది. దావీదు ఇచ్చిన పేదరాలు ఏమి ఇచ్చిందని రాయబడింది? 2 కాసులు ఇచ్చింది. ఆ 2 కాసుల దగ్గర ఏమని రాయబడిందంటే కాసుల కన్నా కూడా ఆమె జీవనం అంతా ఇచ్చింది అని రాయబడింది. ఇక్కడ దావీదుని అడిగితే నా జీవనం ఎంతో తెలుసా, దేవుడు నాకు ఇంత హెచ్చించటానికి నాకు రాజుని చేస్తే నేను ఎలా ఇవ్వాలో తెలుసు, దేవుడికి రాజులాగా కింగులాగా ఇవ్వాలనుకున్నాను. ఏమి ఇచ్చింది ఆయన? లక్షల్లో 2 లక్షల బంగారం, 10 కోట్లు మనుగుల వెండి అని అంటే, ఇంకా ఇనుము ఎంత ఇచ్చిందని చెప్పండి? తోస సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుముని సమకూర్చును. మనం ఇల్లు కట్టుకోవాలంటే 2 టన్నులు 3 టన్నులు ఐరన్ అని వెళ్తాం. ఆయన అసలు ఐరన్ కొలవల, వెండిని కొలిసే కల్లా 10 కోట్లు వాళ్ళకున్న లెక్కలకి అప్పటికి అయిపోయిందేమో. క్యాలిక్యులేషన్ కూడా చేయడానికి క్యాలిక్యులేటర్ లేదు, అందుకని ఇత్తడిని ఇనుముని లెక్క పెట్టాల. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంత బాధలో కూడా ఏమన్నా నేను నా కష్టస్థితిలో ఇది ఇచ్చా, కష్టస్థితిలోనే ఇది ఇచ్చాడంటే సంపన్న స్థితిలో ఇంకెలా ఇచ్చేవాడు. అందుకే దావీదుని ఏమన్నానంటే దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఏమి ఇవ్వాలనుకున్నా. రెండోది మీకు చెప్పే మాట ఏంటంటే మన ఇంట్లో పొంగి పొరలాలి అని అంటే ఏం చేయాలి? మనం దేవునికి ఇవ్వాలి. మన గిన్నె నిండి ఎప్పుడు పొరలుతో అంటే మన ఊరు మొత్తం తెలిసిపోతుంది. నీ గిన్నె అంచుల మరికే ఉంటే నీ ఇంట్లోనే ఉంటుంది, అది పొర్లి పారుతా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఎక్కడి వరకు అని అంటే 2 విషయాలు. ఒకటి, దావీదు యొక్క ప్రార్థనా జీవితం, ఆయన గిన్నె నిండి పొర్లింది. రెండోది, ప్రభువుకి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత క్రొత్త నిబంధనలో మనం ఇంత దశంభాగం అని కూడా ఏం చెప్పలేం. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి సంతోషముగా ఉత్సాహంగా దేవుడికి ఇచ్చిన ప్రతి వారి జీవితాలు పొంగి పొర్లిని. మీరు ఎవరినైనా లెక్కేసుకోండి, వారు దేవుడికి ఇచ్చి అడుక్కునే వాళ్ళు ఒక్కలేడు, వెదజల్లి విస్తరించిన వాళ్ళు ఉన్నారు అని సొలొమోను మనకి సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. 3వ విషయం చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. గిన్నె నిండి పొరలటానికి మొదటి కారణం ఏంటి చెప్పండి? ప్రార్థనా జీవితం. 2వ కారణం ఏంటి చెప్పండి? దేవునికి ఇచ్చే గొప్ప భాగ్యం. 3వ విషయం మనం ఆలోచన చేస్తే ఇంకా ఎప్పుడు పొర్లుతుంది దేవుడు మనం ఆలోచన చేస్తే యోవేలు గ్రంథంలోనికి రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తీశారండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అప్పుడేమైంది? 24 వచనం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుకులకు పైగా పొర్లిపారును. ఇది 3వ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు మన గిన్నె నిండి పొర్లుతుంది అని అంటే ఒకటి ఏమన్నా ఇవ్వడింది? దేవుని యందు మీరు సంతోషించుడి. దేని యందు సంతోషించాలి? మనం దేవుని యందు సంతోషించాలి. ఈరోజు సంతోషం నానా రకాలుగా అయింది. కొంతమంది చిన్న కుమారుడు తప్పిపోయిన చిన్న కుమారుడిని అడిగితే వాడు అమ్మాయిల యందు సంతోషం ఉందనుకున్నాడు, వ్యభిచారం యందు సంతోషం ఉందనుకున్నాడు, దుర్వ్యాపారం యందు సంతోషం ఉందనుకున్నాడు. కొంతమందికి సినిమాల యందు సంతోషం,
త్రాగుడులో సంతోషం, నానా రకాలు. ఇవేమీ సంతోషాన్ని నువ్వు ఎవరు యందు సంతోషించాలి? మనం దేవుని యందు సంతోషించాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు జీవితం అంత అద్భుతంగా ఉండటానికి కారణం ఏంటంటే, దావీదు ప్రతి సందర్భంలో ఎవరి యందు ఆనందించిండు? దేవుని యందు ఆనందించిండు. ఆయన చాలా సందర్భాలు మీరు కీర్తన గ్రంథాల్లో ఎక్కువసార్లు మనం చదివితే ఆయన ప్రతి చోట, అందులో ఒక మాట చదువుతాం 51వ కీర్తనలో, ఆయన పాపంలో పడిపోయిన తర్వాత తిరిగి రాసినప్పుడు 12వ వచనంలో ఇలా రాయబడింది. 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఏ ఆనందం అంటే చెప్పండి? అది రక్షణ ఆనందం. ఇట్ ఈజ్ ఏ జాయ్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు రక్షణను ఒకవేళ పోగొట్టుకుంటే ఆ ఆనందం నేను పోగొట్టుకుంటాను. నేను పాపం చేశాను, భయంకరంగా బెత్షెబా విషయంలో పడిపోయాను, కానీ నన్ను స్థిరపరచు, మరలా నన్ను ఉద్ధరించు, నాకు మరలా రక్షణ ఆనందాన్ని కలగజేయి, నీ ఆత్మను నా దగ్గర నుండి తొలగించొద్దు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత దావీదు జీవితంలో మనం ఆలోచన చేస్తే మనకి హబక్కూకు గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు రాయబడుతుంది. చదువుదామా? చివరిగా ఆ మాట చదివేసి వాక్యాన్ని ముగిస్తా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో, పేజీ నెంబరు 772 పేజీ. హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం 17, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు రాకపోయినను, గొర్రెలో దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. అబ్బాయి, ఇంట్లో ఏవి లేకపోయినా ఎవరు ఏంది ఆనందించినా? ఏమని రాయబడింది? ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, పైరులో ఏవి లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, సాలల్లో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్న భక్తులందరూ వారికున్న వాటిల్లో ఆనందం లేదని చెప్తూనే వచ్చారు. దావీదు కూడా మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, అంత ఆస్తిపరుడైనా, అంత రాజ్యాన్ని పరిపాలించినా, అంతమంది సంతానం ఉన్నా, అంతమంది పిల్లలున్నా, ఆనందం అంతా ఎవరిలో వెతికింది చెప్పండి? దేవునిలో వెతికాడు. ఈరోజు మనకి ఇంట్లో ఏమున్నా లేకపోయినా, మన జీవితంలో మన శరీరంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అపోస్తలుడైన పౌలుని అడిగినా కూడా అదే చెప్తాడు. చెరసాలలో ఉండి రాస్తా ఏమని చెప్పిందంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. సో దేవుని యందు ఆనందించే పరిస్థితులు ఎవరింట్లో అయితే ఉంటాయో వారింట్లో గిన్నె ఏం చేస్తుంది చెప్పండి? పొంగి పొర్లుతూ ఉంటుంది. ఈరోజు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు చెప్పడానికి 3 కారణాలే మీకు జ్ఞాపకం చేశాం. మొదటి కారణం ఏంటి చెప్పండి? ప్రార్థనా జీవితం. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం 7 పర్యాయాలు ప్రభువుని స్తుతించడం, 24 గంటలు దేవునితో ఉండటం. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో వారి జీవితాలు, వారి గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. రెండోది, దేవునికి ఇవ్వటం. దావీదు ఆయన స్థాయిలో ఇచ్చిండు, మనకున్న స్థాయిలో మనం దేవుడికి ఇస్తే మన గిన్నె ఏం చేస్తా చెప్పండి? దేవుడు నిండి పొర్లిస్తూ ఉంటాడు. మూడోది, మనకున్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్నా లేకపోయినా, పశువులు దొడ్లో ఉన్నా లేకపోయినా, సాలల్లో ఉన్నా లేకపోయినా, మన ఫలాలు పండినా పండకపోయినా, మన పొలాలు పండినా పండకపోయినా, మన ఉద్యోగాల్లో జీతాలు వచ్చినా లేకపోయినా, దేని యందు ఆనందించాలి? మనం యెహోవా యందు ఆనందించాలి. దానిని బట్టి మన గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. దావీదు జీవితంలో ఇంత అద్భుతమైన గిన్నె నిండి పొరలటానికి 3 కారణాలు. ఒకటి చెప్పండి త్వరగా. మొదటిదేంటి? ప్రార్థనా జీవితం. రెండోది జీవితం ఏంటి చెప్పండి? ప్రభువుకి ఇచ్చే జీవితం, ధారాళంగా ఇచ్చే జీవితం. మూడోది ఏంటి చెప్పండి? ప్రభునందు ఆనందించే, ప్రభునందు సంతోషించే జీవితం. ఇవి 3 ఉంటే మన జీవితాలు ఎప్పుడు నిండుగా పొర్లిపారటానికి అవకాశం ఉంటుంది. ఈ కుటుంబాల్లో కూడా దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రార్థనని దేవునికి ఇచ్చే విషయంలో నిండి వారి జీవితాలు ప్రవహించినట్లుగా, దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక.